ఈ వీడియో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. యాక్చువల్గా ఎపిసోడ్కి రివ్యూ ఇచ్చేంత ఎపిసోడ్ ఏం లేదు. చెప్పాలంటే ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్రింజ్ ఎపిసోడ్ అనుకుంటాం మనం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అనమాట. ఎందుకంటే చివరికి వచ్చేసాం కాబట్టి, ఫినాలేకి వచ్చేసాం కాబట్టి, పెద్దగా టాస్క్లు ఇంకేం ఉండవు కాబట్టి ఫైనల్ వీక్లో ఓన్లీ యాక్టివిటీస్ లాంటివి, లేదంటే సీముకి వచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ అలాంటివి ఉంటే మనం రివ్యూ చెప్పుకునేంత ఇదేం లేదు. అయితే 2 పాయింట్లు, అందుకని రివ్యూ చెప్పలా, వదిలేసాను నేను. సరేలే, అయిపోయింది, ఫినాల్ అప్డేట్స్ పెట్టేశాం కదా, అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈరోజు కంటిన్యూ అయితే 2 కలిపి చెప్పేద్దామని అనుకున్నా. అయితే 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఏ ఎపిసోడ్ రివ్యూ మిస్ అవ్వద్దు అని అనుకున్నాం కాబట్టి మళ్ళీ అది మిస్ అయిపోయిందేమో అన్న ఒక థాట్ ఉండిపోయింది మధ్యాహ్నం నుంచి. రెండోది ఏంటంటే, ఇందాక ప్రోమో చూసిన తర్వాత మాత్రం ఈ యాక్టివిటీ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది. సో గొడవలు కూడా అవుతున్నాయి కాబట్టి ఇందులో మనం చెప్పుకుంటే ఆ కంటిన్యూటీ అన్నది మిస్ అవ్వదు. సో ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ చెప్పామన్న ఫీల్ ఉంటుంది, సో ఏది మిస్ అవ్వలేదు అన్న ఫీల్ ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా నేను ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను అనమాట. అలా అని చెప్పి ఇప్పుడు నేను వాళ్ళు ఎలా ప్రపోజ్ చేశారు, వీళ్ళు ఎలా ప్రపోజ్ చేశారు, ఆ ప్రపోజల్కి మైండ్ పోయింది అంత డీటెయిల్గా చెప్పుకో. జస్ట్ ఒక 10 to 15 minutes అలా కానిచ్చేద్దాం, సరేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియో లైక్ చేసి చూడండి. అలాగే దీనికన్నా ముందు వీడియోలో నిన్న ఫినాలే షూట్ అప్డేట్ అయింది. సో చాలామంది, ఇంకా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎప్పుడో షూట్ అయిపోయింది, జానుబాను విన్నర్స్, ఆల్ విన్నర్స్, గిల్ విన్నర్స్ అని. షూట్ ఎప్పుడో అయిపోయింది, ఈ షో స్టార్ట్ అవ్వకముందే షూట్ అయిపోయింది. కాకపోతే ఫినాల్ ఏదైతే ఉందో దాన్ని ఆపుంచారు. ఎందుకంటే ఆడియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అన్న దాంతో ఫినాలేగా ఆపుంచి మనకి ఇక్కడ ఓటింగ్ పెట్టి, సో అది ముందు నుంచి ప్లాన్లో ఉన్నది. 5th వీక్ నుంచి 6th వీక్ నుంచి వాళ్ళు ఓటింగ్ పెట్టి ఆ ఫినాలే ఎపిసోడ్ మాత్రమే నిన్న షూట్ చేశారు. ఓట్స్ ప్రకారం షూట్ చేశామని చెప్పారు. సో నేను డీటెయిల్డ్గా చెప్పాను అందులో. ఓట్స్ ప్రకారం షూట్ చేశారు, ఓట్స్ ప్రకారం ఏం చేశారు, సో ఎవరు విన్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఇదే కాకుండా ఫినాలీలో ఏం జరిగింది, ఎలాంటి ఏవిస్ ప్లే చేశారు, వైల్డ్ కార్డ్స్గా మధ్యలో ఎవరిని కన్సిడర్ చేయబోయారు, ప్రైజ్ మనీ అంతా, ఎంతమంది కపుల్స్ ఎంటర్ అయ్యారు, ఎంతమంది అక్కడ అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అవ్వలేదు, చాలా విషయాలు ఒక 15-16 minutes అంతా మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడడం వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోగానే అది కొంచెంసేపు చూడండి, లేదు అంటే అది కూడా చూడొచ్చు. ఇది కూడా పెద్ద వీడియో ఉండదులేండి. సో చూడండి, దీనికన్నా ముందు వీడియో అండ్ ఆబ్వియస్లీ కొంచెం లాస్ట్లో కూడా అక్కడ మీకు టైల్లో వీడియో పాపులేట్ అవుతుంది, ఫినాలే షూట్ అప్డేట్స్ అని ఉంటుంది, చూడండి. సరే, ఈరోజు ఎపిసోడ్కి వస్తే 2 పార్ట్స్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎంటర్టైనింగ్గా జరిగింది, సెకండ్ది వీళ్ళు యాక్టివిటీ పెట్టారు. సో ఏదైనా సరే ఈ లవ్ గురు ఈ టీం ఏంటంటే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తున్నారు. అగైన్ మీరు కనుక చూస్తే ఈ యాక్టివిటీస్లో ఒకళ్ళు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు. అది శాండ్రా మహేష్ అని చెప్పి ఆ టాస్క్ చూడడానికి అర్థమైపోయింది. ఆబ్వియస్లీ చిన్నది ఉందో ఏదైతే ఉందో ఆ శాండ్రా మహేష్ని వేస్తారు కాబట్టి అనుకున్నాను. సో అక్కడ ఏం జరిగింది అనేది అక్కడే ఇష్యూ జరిగింది, రెస్ట్ నార్మల్గా జరిగింది అనమాట. ఎంటర్టైనింగ్ ఎపిసోడ్లో ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ప్రపోజల్ డే అని చెప్పి నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం కదా, కొన్ని ఐటమ్స్ వీళ్ళకి ఇచ్చారు. సో ఐటమ్స్ దగ్గర కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కూడా జరిగినాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్ట్ అయినాయి. సో ప్రపోజల్ డే అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఏం చేశారంటే లిప్స్టిక్ ఛాలెంజ్ అని పెట్టారు. ఆ ప్రపోజల్స్ వరుసగా ఉంటే బోర్ కొట్టేసిందని లిప్స్టిక్ ఛాలెంజ్ అని ఒక లిప్స్టిక్ ఛాలెంజ్ పెట్టారు. సో అంటే ఎవరిది లిప్స్టిక్ గుర్తుపట్టాలి ఏంటి అని చెప్పి, అందులో నాకు తెలిసి ఒక ముగ్గురు చాలా ఊరికే, అంటే నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు రాసుకుంటా, అలా రాసుకుంటూ ఉన్నా, తర్వాత చూస్తామంటే ఇది వర్తా కాదా చెప్పడం అది అని చెప్పి. ఓకే, ఇందులో ఎవరు విన్నర్స్ అంటే నూకరాజు అండ్ మహేష్, సామా ఇస్ బ్యాక్. సో వాళ్ళిద్దరూ ప్రాపర్గా గుర్తుపెట్టారు అనుకుంటా. సో వాళ్ళిద్దరూ ప్రాపర్గా గుర్తుపెట్టారు. సో మిగతా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వీళ్ళకి చూసేసి అది చేసేసి టై అయింది అవి కూడా తీసేసి ఇచ్చేశారు మొత్తానికి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న టాస్క్ పెట్టారు. ఇది ఒక ఏమంటారు, వాళ్ళ ప్రమోషన్ యాక్టివిటీ అనమాట, వాళ్ళ స్పాన్సర్ టాస్క్ అనమాట. సో అక్కడ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే హస్బెండ్ ఏ షేడ్ పిక్ చేస్తున్నారు, వైఫ్ కూడా అదే షేడ్ పిక్ చేయాలి. అక్కడ చాలా ఉన్నాయి. అంత ప్రాబబిలిటీలో అలాంటి కామన్ ఎలా పిక్ చేశారన్నది నాకు అర్థం కాలేదు, బట్ ఇట్స్ ఓకే. ఇందులో ముగ్గురు విన్నర్స్. ఫస్ట్ ఒక దాంట్లో ముగ్గురు, ఒక దాంట్లో ఒక క్వశ్చన్కి ముగ్గురు విన్ అయ్యారు, ఒక క్వశ్చన్కి 2 విన్ అయ్యారు. అలా మొత్తం అన్ని చూసిన తర్వాత ఏమైంది అంటే, షివిక్ గారు అన్ని పరిగణలోకి తీసుకొని విన్నర్ని ఎవరిని డిక్లేర్ చేశారంటే జాన్ అండ్ బాన్, వాళ్ళిద్దరిని డిక్లేర్ చేసి వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇంకా బాక్స్ ఒకటి ఇచ్చారు. అదే ఏముంటాయి అందులో షేడ్స్ అలాంటివి ఉంటాయి. దాని తర్వాత ప్రపోజల్లో విన్నర్ వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రాకి ఇచ్చారు. దట్స్ ఓకే, బాగానే ప్రపోజ్ చేశాడు, బాగానే ఏంటి చాలా బాగా ప్రపోజ్ చేశాడు. ఆయన మంచిగా రాసుకొని దేవతలతో కంపేర్ చేస్తా ప్రపోజ్ చేశాడు అనమాట. సో ఏదైతే బాగా త్యాగం చేశాడో ఆ గాజులు ఉపయోగపడింది మొత్తానికి. దీని తర్వాతే మాస్క్ మ్యాన్ ఎంటర్ అయ్యాడు. మాస్క్ మ్యాన్ ఎంటర్ అయిన ప్రతిసారి ఓకే మాస్క్ మ్యాన్ ఉన్నాడు అన్న విషయం గుర్తొస్తుంది. ఆయన వచ్చి షీముకి ప్రపోజ్ చేశాడు. కొంచెం క్రింజ్ ప్రోమాక్స్ కొద్దిగా నడుస్తుంది కదా మామూలుగా, ఇక నడిచింది, అయిపోయింది. ఇక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా మహేష్ అండ్ శాండ్రా లోపలికి వెళ్ళారు అనమాట. మహేష్ చెప్తున్నాడు శాండ్రాకి, ఇక్కడే కూర్చొని ఆలోచించాను నేను. సో
ఏంటి ప్రపోజ్ చేయాలి. అలాగే ఫైనల్గా భాను అర్థం చేసుకున్నాడు. ఏదైతే వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చిందో నాకు ఇలా గాజులు కావాలి అంటే ఫైనల్గా అర్థం చేసుకొని కన్విన్స్ చేశాను. అర్థం చేసుకున్న తర్వాత తను ఫ్లవర్స్ తీసుకొని నాకు ఇచ్చాడంటే శాండ్రా అంటారు, పూలు ఇచ్చినా అమ్మా, నువ్వు పూలు ఇచ్చినా, చీర ఇచ్చినా, గాజులు ఇచ్చినా, ఏది ఇచ్చినా పర్లేదు, నీ మనసుకి ఏది అనిపిస్తే అది ఇవ్వాలి అని. సో అక్కడ గిఫ్ట్ అనే కాకుండా మేజర్గా ఎలా ప్రపోజ్ చేసామన్నదే కదా. సో అది శాండ్రా గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో నటరాజ్ మాస్టర్ గారు, నితి గారు విన్నింగ్ స్పీచ్ చెప్దామని ఏదో మరి లోపలికి వెళ్ళేదో సీరియస్లీ థ్యాంక్ యూ ఆడియన్స్ అయ్యి చెప్తానమాట. విన్ అయిపోయి జనాలు ఓట్లు వేసేసి గెలిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అది అని చెప్పి వాళ్ళు అలా స్పీచ్. నటరాజ్ మాస్టర్ గారు, నితి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉండే మేమే గెలుస్తామని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి పోటీ వచ్చేప్పటికి ఒక కళ్యాణ్ అండ్ వాసంతిని పోటీ. ఎందుకు పోటీ అనుకున్నారు? జానుబాను ఎందుకు పోటీ కాదనుకున్నారు అంటే జాను గారు చాలా వీక్స్ బయటికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఎవరు. నెక్స్ట్ నోకరాజు వాళ్ళకి మ్యారేజ్ కాలేదు కాబట్టి వాళ్ళకి ఎవరు. మహేష్ అండ్ సెంటర్ వైల్డ్ కార్డ్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎవరు. మనకి పోటీ కళ్యాణ్ వాసంతిని ఏ రకంగా చూస్తున్నా, ఎందుకంటే టాస్క్లు కానీ ఏది కానీ బాగా ఆడారు, బయట అందరితో కలిసి ఉన్నారు అది అని. బట్ లాస్ట్ వారం ఏదైతే గొడవలు అయినాయో సో ఆ గొడవల వల్ల వాళ్ళకి ఎవరు మనకే ఇస్తారు అని వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది జరగలేదు. సో అందుకనే ఇది చూడండి, నేను వీడియో చూస్తే అక్కడ ఏం జరిగింది ఏంటన్నది మీకు అర్థమైంది ఏం చెప్పానని చెప్పి. నెక్స్ట్ అయిపోయింది దీంతో ఆ రోజు ఆ నైట్ అన్నది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రేమ్ గారు ఏం చేశారంటే ఒక యాక్టివిటీ పెట్టారు. ఏంటి, మీరంతా ఒకే కుటుంబంలో కలిసి ఉన్నారు, సో తోటి జంటల ప్రేమ బాండింగ్ చూస్తారు, వాళ్ళ బలాలు బలహీనతలు మీకు అన్నీ తెలుసు, సో టాప్ 5 ఏ జంట ఏ స్థానంలో ఉంటుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. యాక్టివిటీస్ పెట్టినా కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారబ్బా. టాస్క్లు నెక్స్ట్ లెవెల్. ఈ సీజన్ వీళ్ళు ఏదైతే టాస్క్ నడిపించారో నెక్స్ట్ లెవెల్. ఏం చేశారంటే ఒక 5 కంటైనర్స్ పెట్టారు. 5 కపుల్స్కి 5 బౌల్స్ పెట్టారు. ఒక పెద్ద వాటర్ ట్యాంక్లో వాటర్ పెట్టారు. ఇక్కడ 5 కంటైనర్స్ పెట్టారు. చిన్నది, ఇంకొంచెం పెద్దది, దాని మీద పెద్దది, దాని మీద పెద్దది, దాని మీద పెద్దది. ఏంటంటే ఇప్పుడు వచ్చిన 4 పెట్టారనమాట. వచ్చిన కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆబ్వియస్లీ వాళ్ళని టాప్ 1 ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళు తీసేసి మిగతా 4 ఎవరు టాప్ 1 అనుకుంటారో వాళ్ళకి పెద్ద కంటైనర్తో వాటర్ పోయాలి. ఎవరు టాప్ 4 అని అనుకుంటారు, లీస్ట్లో ఉంటారు, 5th ప్లేస్లో ఉంటారు, లేదా 4th ప్లేస్లో ఉంటారు అనుకుంటారు, వాళ్ళకి చిన్న కంటైనర్తో వాటర్ పోయాలి. అలా మొత్తం అందరూ పోసేసిన తర్వాత ఇప్పుడు ఆ బౌల్స్ ఉన్నాయి చూస్తారా, ఆ బౌల్స్లో వాటర్ నిండిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దాని ప్రకారం ఎవరికి ఎక్కువ వాటర్ వచ్చినాయో వాళ్ళు 1 అని, ఎవరికి దానికన్నా తక్కువ వాటర్ వచ్చినాయో వాళ్ళు 2 అని, దానికన్నా తక్కువ వచ్చిన 3 అని, అట్లా 4, 5 వాళ్ళ టాప్ 5 వాళ్ళ పొజిషన్స్ ఏంటని డిసైడ్ చేస్తారు. ఒక పక్కన ఇలాంటి టెలికాస్ట్ అవుతుంది, ఇంకో పక్కన మనకి మనకి రిజల్ట్ బయటకు వచ్చేసింది కాబట్టి ఫైనల్గా ఏం జరిగింది ఏంటని చెప్పి బయటకు వచ్చేసింది కాబట్టి సరే ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అన్న కానీ, కంప్లీట్ ఇంట్రెస్టింగ్గా ఉందని అన్న కానీ కొన్ని విషయాలు అంటే ఈ వారం చూసిన తర్వాత మన అభిప్రాయాలు మారుతాయేమో కొంతమంది మీద. లైక్ బాను మీద నాకు కొద్దిగా అభిప్రాయం చేంజ్. నేను జాను అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధగా, అంటే ఇన్ఫాక్ట్ నాకు నచ్చలా, నేను ఓపెన్గానే చెప్తాను. సో అయిపోయింది అని చెప్పి అదే అనుకున్నాను కదా. బట్ ఈ రోజు గొడవలు చూసిన తర్వాత ఏంటి ఇంత పర్సనల్గా వెళ్ళిపోతున్నారు, ఎవరిదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు అక్కడ. సో అందుకోసం అని చెప్పి ఇంక మనం చెప్పుకోవటమే. సో జాను వాళ్ళు తీశారనమాట. ఫస్ట్ జాను వాళ్ళు పిలిచారు, నటరమాస్ని పిలుస్తారు అనుకున్న పిల్లల. 4th ప్లేస్ ఎవరికి ఇచ్చారంటే మహేష్ అండ్ శాండ్రాకి ఇచ్చారు. ఫెయిర్ ఎనఫ్, ఇవ్వచ్చు, తప్పులేదు అందులో, అదేమి రాంగ్ ఏం కాదు. మహేష్ అండ్ శాండ్రాకి 4th ర్యాంక్. సో ఎందుకంటే వాళ్ళ జర్నీ మొత్తంలో వాళ్ళు బయటికి ఎక్కువ బయటికి రాలేదు. సో బయటకు వచ్చారంటే గోల్డెన్ కప్లో అయిన 9th వీక్ మాత్రమే వచ్చారు. అంతకు ముందు ఉన్నది ఎవరికి ఏంటి అన్నది తెలియదు, తెలవలేదు, ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పలేదు. ఛాలెంజ్ పరంగా చూసిన ఫస్ట్ 3 వీక్స్ డౌన్లో ఉన్నారు. కంబ్యాక్ తర్వాత బెటర్గా చేశారు. ఓవరాల్ జర్నీలో చిన్న బోల్డ్ డిజర్వ్ చేస్తారు అని ఇచ్చారు. ఓకే, మహేష్ అండ్ శాండ్రా కూడా ఓకే, మేము అలా అనుకోవట్లేదు, మేము అలా అనుకుంటున్నాం, బట్ మీ ఇష్టం, మేమైతే యాక్సెప్ట్ చేయం అని అంటే సింపుల్గా అయిపోద్ది. అలాగే అనాలి, అలాగే అవగొట్టుకోవాలి. నటరాజ్ మాస్టర్ గారిని చూసిన తర్వాత నాకు అదే నటరాజ్ మాస్టర్ చెప్పారు కదా, సింపుల్గా అయిపోయింది. దానికి ఇప్పుడు ఈ చోరువారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ చేతిలో పెట్టేసిన తర్వాత ఇంత గొడవ పడాల్సిన నెసిటీ లేదేమో అనిపించింది. మహేష్ గారేమో మేము బయటికి రాలేదన్నది రాంగ్, ఎందుకంటే 1 or 2 డేస్ మాత్రం రాలేదు, అది మీ అందరికీ తెలుసు. కంప్లీట్లీ బయటికి రాలేదు రాంగ్, సో అగ్రీ చేయను. జర్నీలో ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా అగ్రీ చేయను మీరు అన్నట్టు. 3rd వీక్లో అనిల్ గారు ఏం చెప్పారంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంది, సో అంతా బాగుంది, ఓన్లీ ఛాలెంజెస్లో కొద్దిగా ఎక్కడో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి క్లారిటీగా చెప్పి రిలీజ్ చూసుకోండి. ఏదైతే జడ్జెస్ పాయింట్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలి అని చెప్పారో, సో మేము అక్కడ ఏ చేస్తాం అలాగే ఉన్నాం, ఏది తగ్గలేదు. 0 to టికెట్ టు ఫినాలే పర్ఫార్మెన్స్ తగ్గలేదు అన్నది అదే ప్రూఫ్. సో డిపెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. బాగుంది, కరెక్ట్గా చెప్పారు. సో మేము అసలు రాకుండా లేము, మేము బాగా ఆడాం, వెనక్కి వచ్చిన తర్వాత 0 నుంచి స్టార్ట్ అయిన టికెట్ టు ఫినాలే కొట్టాము అని చెప్పారు శాండ్రా గారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడి నుంచి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. శాండ్రా గారు ఏం చేశారంటే, మీరు మీ రూమ్ నుంచి బయటకు వచ్చి ఉంటే మీకు మేము కనబడే వాళ్ళం, సో మీరు రాలేదు అని చెప్పి ఏదైతే జానుకి మిగతా వాళ్ళందరూ వేసారో పాయింట్, సేమ్ పాయింట్ శాండ్రా గారికి వేసారు అనమాట. శాండ్రా గారు వేస్తారు అదే పాయింట్, నువ్వు రాలేదు కాబట్టి నేను మీకు కనిపించలేదు అది అని చెప్పి. ఇక్కడి నుంచి ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది వెళ్ళిపోయింది. సో అదర్వైజ్ మహేష్ దగ్గర అలా ఫినిష్ చేసేస్తుంటే సరే నేను అగ్రీ చేయను, మీరు వేసుకోండి అని అంటే అయిపోయేది, అనవసరంగా నెక్స్ట్కి వెళ్ళేది కాదు.
కొంత బాగుంది ఇక్కడి నుంచి. ఈ 7 వీక్స్లో ఓన్లీ మీరు గోల్డెన్ కపుల్ అయిన వీక్ తప్పితే అది బాండ్ క్రియేట్స్ కోసం బయటకు వచ్చి కావాలని ఫన్ చేయించారు తప్ప హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏది లేదు అని చెప్పి. సో గోల్డెన్ కపుల్ అయినప్పుడు ఇంక చేయాలి కదా, అలాగే బాండ్ క్రియేట్స్ రావాలి కదా అని చెప్పి దానికోసం బయటకు వచ్చి ఫన్ చేయించాలు ఇవన్నీ చేశారు తప్పితే అదర్వైజ్ ఏమీ లేదని చెప్పారన్నమాట. ఈ 5గురితో కంపేర్ చేస్తే మీ ఎఫర్ట్స్ ఓన్లీ 7-8 గేమ్స్ వరకే ఉన్నారు. బట్ మిగతా వాళ్ళందరూ 25 ఛాలెంజెస్ ఆడారు, మీరు ఆడింది 7 మాత్రమే. సో ఉన్న కపుల్స్లో సో మాకు ఇలా అనిపించింది మీరు చెప్పామంటే ఇప్పుడు ఆయన ఒకటి అడిగినప్పుడు ఈరోజు చెప్తారు. సో ఇప్పుడు కొంచెం వీళ్ళని తక్కువ చేసినట్టు ఉంది, అంటే మీరు సరిగ్గా ఆడలేదు అన్నట్టు. సో మహేష్ ఏమో 25 ఛాలెంజెస్ ఆడారు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మేము తక్కువ ఛాలెంజెస్ ఆడి గోల్డెన్ టికెట్ కొట్టాం, దట్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి ఇంకా ఆయన ట్రిగ్గర్ అయ్యే మాట్లాడనమాట. అంటే మీరు ఎక్కువ ఛాలెంజ్ మేము ఆడాము అయ్యాం కానీ ఇంకా జాయిన్ అయ్యాము, గోల్డెన్ టికెట్ మీరు 2 పాయింట్స్, గోల్డెన్ టికెట్ మీరు 2 పాయింట్స్లే అని చెప్పి నవ్వుతా చాలా కొద్దిగా డిగ్రేడింగ్గా అనిపించింది. ఇలా నవ్వుతా తక్కువ చేస్తున్నట్టు మాట్లాడితే సరే ఇది కూడా స్టిల్ ఓకే అనుకున్న టైంలో మహేష్ గారు అతి తక్కువ ఛాలెంజెస్ ఆడి గోల్డెన్ టికెట్ గెలిచాను, దట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ అని చెప్తే జాన్ గారు ఓన్లీ లక్ బేసిస్లో వచ్చిందిలే అన్న. ఇది నచ్చలేదు నాకు, అసలు నిజంగా నచ్చల, నిజంగా అవసరం లేదు. ఒకళ్ళ గెలుపుని తక్కువ చేసినట్టు మహేష్ అన్నాడు చులకం చేశారు అని చెప్పి చులకం చేసినట్టే అనిపించింది. గోల్డెన్ టికెట్ కొట్టారు వాళ్ళు, ఎవరి మీద కొట్టారు? మీ మీదే కొట్టారు. అందులో లక్కు లేదు, లాస్ట్ ఫైనల్ రౌండ్ లక్కు లేదు, వాళ్ళు స్పీడ్ గాడి కొట్టారు, మీరు స్లోగా భయపడతారు కొట్లా. అయినా కూడా అలా చేసేప్పటికీ నాకు ఎందుకు అంత ఇదిగా అంటే ఏమైపోయిందంటే, సారీ ఇప్పుడు నేను 2 నిమిషాలు తీసుకుంటాను. ఏమైపోయిందంటే వీళ్ళ నలుగురికి సంభవం మహేష్ అండ్ శాండ్రా టార్గెట్ అయ్యారు. వీళ్ళ నలుగురు కూర్చొని సపరేట్గా మాట్లాడుకోవటం కానీ 4 పేర్స్ మాట్లాడుకోవటం కానీ వీళ్ళేంటి టికెట్ ఫినాల్ కొట్టేది. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి ఉంది పద్దాక కళ్యాణ్ అని చెప్పి తన్నే బాండ్ క్రియేట్స్ కోసం మిగతా అందరికి చెప్పాడని చెప్పి. నెక్స్ట్ ఫైనల్ రౌండ్లో వీళ్ళేంటి వీళ్ళు అసలు టాస్క్లకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు వచ్చేంటి నన్ను ఓడించడం అని చెప్పి భానుజాను వాళ్ళకి ఉంది. వీళ్ళు చక్కగా ఫైనల్ వీక్స్లో రిలాక్స్గా ఉన్నారని చెప్పి అందరికీ ఉంది. ఈ మనమే ఎంత కష్టపడితే ఎంత టెన్షన్ పడితే ఎంత ప్రెజర్ పడితే వీళ్ళు మాత్రం చలాగ్గా సామా ఇస్ బ్యాక్ అని చెప్పి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న భావనలు ఉన్నాయి. డిఫరెంట్ ఈగోలు కుళ్ళుతనం అన్నీ అందరికీ ఉన్నాయి, తప్పేం కాదు. సో ఉండొచ్చు, మనం బయటికి చూపించకపోయినా మనకు ఉండొచ్చు, మనకి ఉంటాయి జనరల్గా లైఫ్లో. కాకపోతే ఏంటి అంటే అది కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ కూడా దాటి చెప్పేశారేమో, ఆ ఫీలింగ్స్ బయటకు వచ్చేస్తేమో క్యాజువల్గా వెరీ ఈజీగా లక్ బేసిస్లో గెలిచారు. అది మాత్రం చాలా తక్కువ చేసినట్టు అనిపించింది. అలా అనకుండా ఉండాల్సింది. అలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఒకటికి 2 సార్లు ఇలాంటివి చూస్తే అనిపించింది అంటే వీళ్ళకి టైటిల్ రావడం మంచిదేరా అనిపించింది. 5th ప్లేస్లో వీళ్ళకి ఇచ్చారు, కరెక్ట్గానే ఇచ్చారు అలా అనిపిస్తుంది. శాండ్రా గారు 25 గేమ్స్ ఆడారు కదా, మరి మీరెందుకు గోల్డెన్ టికెట్ కొట్టలేదు అనగానే భాను 9-10 గేమ్స్ మీరు ఆడారు కదా, 9-10 గేమ్స్ ఆడారు కదా, మేము 100% ఇచ్చాం అనేది ఎక్కడ కనబడలేదు అన్నాడు. 9-10 గేమ్స్ ఆడారు 100% ఇవ్వలేదని కనబడలేదు అంటే మీతో ఆడిన ఛాలెంజ్ చేస్తే కొట్టారు, ఎందుకు 100% ఇవ్వలేదని కనబడలేదు? ఎందుకు అనవసరంగా డ్రాగ్ చేసుకోవడం తప్పితే. మహేష్ మరి మీకు లక్కలేదా? మీకు లక్కని జాను ఆ క్షణం మాకు లక్కలేదు అనగానే మహేష్ మీరు ఓడిపోతే లక్కలేదు అంటావు, సో అవతలని చులకనగా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఆయన గెలుపుని వాళ్ళని చులకం చేయలేదు కానీ వాళ్ళ గెలుపుని ఇన్ఫాక్ట్ ఇంకా వాళ్ళని కూడా చేసినట్టే చులకం చేసినట్టే. సో చులకం చేసి మాట్లాడుతున్నారని ఆయనకు అనిపించింది. జాను గారేమో దానికి ముందు 2 గేమ్స్ మేము గెలిచాం, మహేష్ ఏమో ఎదుటి వాళ్ళ గెలుపు మీకు చులకన అయిపోయింది అని చెప్పి ఫుల్ అగ్రెసివ్ మోడ్లో గెలిపాడు. ఎదుటి వాళ్ళ గెలుపు మీకు చులకన అయిపోయిందా అయ్యి అని చెప్పి ఫుల్ అగ్రెసివ్ మోడ్లో గెలిపాడైనా. మీకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ డైలాగ్ కొడతారు, మీకు సపోర్ట్ చేయాలనుకొని అపోనెంట్గా ఫటాఫట్ ఆడపిల్ల ఏంటంటే ఆ గేమ్లో ఆ ఫైనల్ గేమ్లో మీకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫటాఫట్ అవతల నుంచొని వాళ్ళ ఆడపిల్లని కూడా చూడకుండా మా మీద బాల్స్ కొట్టారు అని చెప్పి. ఇది మహేష్ వాళ్ళు ఓవర్ అనిపించింది నాకు. సింపతి గేమ్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ అనిపించింది సింపతి గేమ్ అని, ఎందుకంటే వాళ్ళని కొట్టారు. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళని మిమ్మల్ని అంటే కొట్టారో అక్కడ వాళ్ళ జాను బాల్ని కూడా మా మాస్టర్ గారు లాగిలాగా కొట్టారు. అదే సాఫ్ట్ బాల్స్, నిజంగా బాల్స్లో నిజంగా అంత బలం ఉండి నిజంగా అంటే తగిలి నిజంగా అంత సీన్ ఉంటే మీరు 1-2 సార్లు పడిపోవాలి, ఎవరైనా ఒక్కళ్ళైనా పడిపోవాలి, ఎవరు పడలా. సో ఆ బాల్స్కి అంత సీన్ లేదు, అందుకని మీరు అసలు చెక్కు చదవకుండా వెళ్తా ఉన్నారు. కొంచెం పెద్ద బాల్స్ ఏమైనా పెట్టుంటే కొంచెం బలంగా ఉన్న బాల్స్ పెట్టుంటే తగిలితే పడిపోయేలా ఉండాలి, ఫోర్స్గా అట్లీస్ట్ తగిలితే పడిపోయేలా ఉండాలి, కానీ తగలదు. కొంచెం డిస్టెన్స్ ఏం తక్కువ పెట్టాల్సింది వాళ్ళు. బాగానేమో అది సాఫ్ట్ బాల్స్ తగిలేవు కాదు, మేము ఆల్రెడీ వాటితో ఆడాము, దానికి అంత సీన్ లేదని మహేష్ గారు దాన్ని కూడా ప్రూవ్ చేసుకోలేదు కదంటే బాను మాకు తాగినప్పుడు అది మేము క్రియేట్ చేయకండి, మీకు తాకింది క్రియేట్ చేసుకోకండి అంటే ఒక సింపతి లాంటి సింపతిని ఓడించేది, కానీ మీనింగ్ ఎండ్ ఆఫ్ ద డే అదే వస్తుంది. 6 వేయగానే ఐస్ బ్లాక్స్ సో చలి పెట్టేసింది అన్న సింపతి మేము కూడా క్రియేట్ చేసుకోలేదు. సో మహేష్ వర్సెస్ నూకరాజు వర్సెస్ బాను టాస్ జరిగినప్పుడు మహేష్ వాళ్ళు ఐస్ బ్లాక్స్ వేస్తారు కదా, సో మేము మాకు అమ్మో 6 వేస్తాడు అని చెప్పి వాళ్ళు సింపతి క్రియేట్ చేసుకున్నారు, రైట్ పాయింటే.
మహేష్ గారు లక్ దాని మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను దాని మీద మాట్లాడుతున్నాను. వేరేది మీరు వేరేది మాట్లాడి పాయింట్ డైవర్ట్ చేస్తున్నారంటే మీరే డైవర్ట్ చేసింది. యాక్చువల్గా బాల్స్ తగిలినా ఆడపిల్లని కూడా చూడకుండా బాల్స్తో కొట్టినా అన్నది అక్కడి నుంచి డైవర్ట్ అయింది. సో మీరు అది వేరేలా పెట్టాలి దాన్ని. మీ లక్ అది మీతో ఆడాం కదా, మరి మీరు గెలాల్సిందే చెప్పి సంథింగ్ ఏదో పెట్టుకోవాల్సింది. మహేష్ తక్కువ ఛాలెంజెస్ ఆడి గోల్డెన్ టికెట్ గెలుచుకున్నాము 2 Pro. సో బాను అది లక్ అంటాను ఏం చెప్పన్నారు. సో వీళ్ళు లక్ అనకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే అపోనెంట్ ఎవరైనా సరే వాళ్ళు గెలిచిన దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఈవెన్ దో లక్ వాళ్ళు గెలిచినా కూడా రెస్పెక్ట్ చేయాలి. మనం ఏదైనా అనుకోవచ్చు బయట నుంచి, వాళ్ళ అపోనెంట్స్ ఆడున్నారు కాబట్టి అందులో బాధలు కష్టాలు వాళ్ళు తెలుసు కాబట్టి లక్తో గెలిచావు అని ఈజీగా తీసేసి కష్టాన్ని తీసేస్తే అది ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి సో దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే అట్ ద సేమ్ టైం సింపతి అనేది క్రియేట్ చేసుకోకుండా ఉండాల్సింది. అంటే ఆడపిల్లని కొట్టారు అది అని చెప్పి, ఎందుకంటే అది ఎంతనే కొట్టారు, అక్కడ ఉన్నది ఆడపిల్లే మీకే కదా, అందరు కలిసి మీ వైపు కొడితే పోనీ ఈ మాట అన్నా అందం. అటు ఉన్నారు కదా, అటు ఉండి కొట్టారు కదా, బ్యాలెన్స్గా కొట్టారు. నెక్స్ట్ బాను వచ్చేపాటికి నటరాజ్ మాస్టర్లకు 3rd ప్లేస్ ఇచ్చారన్నమాట. మాకు కనిపించిన అగ్రెషన్ ఏంటంటే వాల్ ఆఫ్ లవ్ దగ్గర ఆ లాక్స్ దొంగలు ఏవైతే ఉన్నాయో వాటిని గొడ్డలతో కొట్టడం, సూట్ కేసు ఇసిరేయటం, బకెట్లు కొట్టడం. సో 3 సిచ్యువేషన్స్లో కోపం అనిపించింది. సర్కిల్ ఆఫ్ లవ్లో వెళ్ళిపోతానంటాం, శివుని చీటర్ అని చెప్పి మమ్మల్ని కూడా మాట్లాడటం. ఈ 6-7 థింగ్స్ వల్ల మీకు అది ఇవ్వటం జరిగింది. లేకపోతే అది కూడా వచ్చేది కాదు. అదేమో 1-2 విషయాలు జరిగినాయి, మీరు 6-7 చెప్పేసి 6-7 వల్ల ఇది ఇవ్వాల్సి వస్తుంది అంటే అది కూడా వచ్చేది కాదంట. 1-2 వచ్చినాయి మాస్టర్, 1-2 చెప్పంటే మీరు నెంబర్ 1 అని అంటే వేరే విషయం. 6-7 చెప్పేసి కామెడీ అంటే కామెడీగా కాదు, వీళ్ళు నటరాజ్ మాస్టర్కి భయపడతారు. అందుకోసం చెప్పి ఏదో ఎంత ఒబీడియంట్గా ఎంత ఇదిగా ఉన్నట్టు ఎన్నిసార్లు గొడవైనా వెళ్ళి సాల్వ్ చేసుకోవటం ఇదే. వీళ్ళు బాగా భయపడతారు నటరాజ్ మాస్టర్ గారికి. బయటికి వెళ్ళిన తర్వాత ఆయనతో ఎందుకులే, ఆయన పట్టుకుంటే వదలడం, మరి ఆయన ఏం చేస్తారని వీళ్ళకి భయం. అది సంగతి. నటరాజ్ మాస్టర్ గారు ఇప్పుడు మీరు ఫైనల్ ఓడిపోయారు కదా మహేష్ వాళ్ళ దగ్గర, నువ్వు ఎందుకు ఇచ్చావు ఫస్ట్ ఏం తెచ్చుకుని అలాగే గొడ్డలతో నరికాయంటే ఎంత చేసినా నేను ఫలితం రావట్లేదు అన్న బాధ నాది అనగానే జాను అక్కడి నుంచి ప్యానిక్ అయిపోయి నన్ను పంపించండి, మా ఆయన అగ్రెషన్ని నేను తట్టుకోలేరు, నేను వెళ్తాను కూల్గా చేస్తాను అని చెప్తే నటరాజ్ మాస్టర్ చెప్తారు అలా ఏం కాదు, తగలరాని చోట ఏదైనా తగిలితే అని చెప్పి అలాగా అంతే చెప్తే నేను గేమ్ దగ్గర ఎప్పుడు తను ప్యానిక్ చేయలేదు, పాయింట్స్ దగ్గర కూడా లేదు. సో నేను క్లియర్గా చెప్పాను, నీకు ఏదైనా పాయింట్ ఉంటే చెప్పమని ఎప్పుడు ఎక్కడ ప్యానిక్ చేయలేదు, అది నాది అంతే అని చెప్పారనమాట. దీనివల్ల నేను చేసిన పనుల వల్ల గేమ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. సరే మీకు అనిపించింది కదా, చెప్పారు కదా, నేను అగ్రి చేయను, తర్వాత మీకే తెలిసిద్దిగా అనగా నీతు ఇది ప్రక్రియ మా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, నీతు గారు చేశారు. ఈ యాక్టివిటీ ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసి లెట్ ఇట్ బి అన్నట్టు వదిలేయాలి. మాస్టర్గా చివరికి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది, సో ఇది వదిలేశారు. కానీ ఇక్కడ మిగతా వాళ్ళంతా గొడవపడి ఇప్పుడు ప్రోమో చూస్తే ఇంకా భయంగా ఉంది, అరే ఏంద్రా మీరు చివరికి వచ్చిన తర్వాత కూడా ఎంత గొడవ పడ్డారని చెప్పి. మనకి గొడవలు బాగుంటాయి కానీ వాళ్ళకి అవసరం లేదు కదా ఆ టైంలో. నెక్స్ట్ సెకండ్ది కళ్యాణ్కి ఇచ్చారనమాట. సో కొంచెం కళ్యాణ్ అగ్రెషన్ తగ్గించుకోవాలి వాసంత్తో. ఈ వీక్స్లో కనిపించింది 1-2 వీక్స్లో కంట్రోల్ చేసుకుంటే ఈ విల్ బి నెంబర్ 1 అనిపిస్తుంది. అంటే కళ్యాణ్ వాసంత్ నేను జనరల్గా అయితే గొడవ పడం కానీ అంటే ఇంట్లో కూడా ఏమైందంటే మాట్లాడుకోం, తర్వాత నేనే మాట్లాడతాను. ఇక్కడ ఏమైందంటే టూ మచ్ పర్సనల్గా తీసేసుకున్నాను, నేను హట్ అయిపోయాను, నేను అక్కడ ఇన్సిడెంట్ చాలా హట్టింగ్ అనిపించింది. సో నేను కామ్ అయిపోవడం వల్ల మీ అందరికీ గొడవ పడ్డారు అని చెప్పి పాయింట్స్ వచ్చి పెట్టారు. సో మీకు ఇంకోలా అర్థమైంది, ఓకే ఐ విల్ ట్రై టు పుట్ మై యాంగర్ ఇన్ అ గుడ్ వే అని చెప్పి. నేను ఏమన్నారు వాళ్ళకి ఇవ్వలేదు, నా వీక్నెస్ వాడకలేదు, ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది, ఇంకా సెకండ్ ఇవ్వాల్సి వచ్చింది. బానేమో యూఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సో ఎక్కడ అనిపించలేదు, సో ఎక్కడికి చూపించాలో అక్కడ చూపిస్తే బాగుంటుంది ఆ కోపాన్ని అన్నది చెప్పారనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి నూకరాజు ఆశకి ఇచ్చారు. మీ వే ఆఫ్ లవ్ ఏది కసురుకున్న హట్టింగ్గా మొరటోళ్ళ అట్టిట్ట ఉన్నా సరే సో బాగుంది. ఆశ కూడా నిన్ను అంతే ప్రేమిస్తుంది. ఒక్క నిమిషం. ఆశ కూడా నిన్ను అంతే ప్రేమిస్తుంది. అన్డిజర్వింగ్తో అండర్స్టాండింగ్తో మీరు ముందుకెళ్ళారు. సో మీ వల్లే హౌస్ కూడా జాలీగా అనిపించింది, కంపాటబిలిటీ బాగుంది. లాస్ట్ బ్యాటిల్ కూడా చాలా కసిగాడారు, మేము ఉంటున్నాం అని చెప్పి కసిగాడారు. അങ്ങനെ బాగుంది. ఇంకా ఆ ఆశ ఏదైనా అడగకుండా నూకరాజు చేస్తాడు, వేరే నూకరాజు ఆశని ప్రతిదీ అడుగుతాడు. సో దానివల్ల ఏంటంటే నూకరాజు ఎక్కువ చేయించుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. వెరీ హ్యాపీ టు సీ గైస్, మిమ్మల్ని చూస్తే బాగుంది. సో ఫన్ పరంగా అన్నిటి పరంగా మీరు నెంబర్ 1లో ఉన్నారు. నూకరాజు ఏమో ఇంకేం మాట్లాడతాను, నేనేం మాట్లాడతాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని చెప్పాడు అనమాట. ఎంత 10-12 నిమిషాలు చెప్దాం అనుకున్నా 19 నిమిషాలు అయిందంటే అట్లా ఉంటుంది. ఎందుకనే మంచిది. ఇది కలిపి ఈరోజు ఎపిసోడ్లో చెప్పాను అనుకోండి, అది 55 నిమిషాలు అంత ఇదేమని అనిపించింది. అందుకని 10 నిమిషాలు సరే ఇక్కడ చెప్పేస్తే మీకు ఒక వీడియో కొంచెం టైంపాస్ ఏదో చూసుకుంటుంటే నాకు టైంపాస్ అయిపోతుంది అని చెప్పేసాను అనమాట. అది సంగతి. చలో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం పెద్దగానే ఉంది, సో మళ్ళీ కలుసుకుందాం రేపు మార్నింగ్ లోపల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.